డెవలప్మెంట్ చేయాలని లేదు కదన్నా. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ చాలా పెద్దగా వేశారు. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి కూడా వేస్తున్నారు. అక్కడ కూడా డెవలప్ చేయొచ్చు అన్న. చాలా ప్లేస్ ఖాళీ ఉంది. మీరు సిటీ ఓ గచ్చిబౌలి ఇలా హైటెక్ సిటీ ఇవి కాకుండా కొంచెం ముందుకెళ్తే ఇటు తుమ్ముకుంట, సమీర్పేట, ఇట్లాంటి చీర్యాల, అటు గట్కేసర్ చాలా ప్లేస్ ఖాళీ ఉంది. అక్కడ కూడా డెవలప్ ఆయన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నారు కదా. మా సొంత బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఇదే ప్లేస్ లో దగ్గరగా ఉంటాయని చెప్పి అది తీసుకున్నాము. అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి తీసుకున్నాం అని కూడా చెప్తున్నారు. అవునన్నా, అదేనా ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందని నా చేయి నరుక్కొని తినేను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు హైదరాబాద్లో వాటర్ ఇంపార్టెంట్, అట్లాగా ఆక్సిజన్ కూడా ఇంపార్టెంట్. అట్లా ఇప్పుడు వాటర్ కొనుక్కునేటప్పుడు రేపు ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంతే 1 కోటి మంది దాటి ఉన్నారు హైదరాబాద్ పాపులేషను. దీనికి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరమే, కానీ ప్రతి ఒక్కరు రియాక్ట్ అయితేనే బాగుంటుంది తప్ప ఇట్లా దీనికి సంబంధించిన అసలు అటవీ శాఖ మంత్రి ఏమయ్యాడు, లేదంటే దానికి సంబంధించిన ఓజోన్ ఎన్విరాన్మెంట్ అని చెప్తారు కదా, ప్లాస్టిక్ నిషేధము, వాళ్ళ ఎంప్లాయీస్లైన వెల్ఫేర్ అసోసియేషన్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ కొన్ని మూగజీవులు చచ్చిపోతున్నాయి. ఒక వ్యక్తి తన మీదకి కుక్క దాడి చేయడానికి వచ్చిందని ఆ కుక్కని ఆ మనిషిని కొడితే దానికోసం జంతు ప్రేమికులు తండోళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారు. ఇప్పుడు మూగజీవాలు అక్కడ చచ్చిపోతున్నాయి. మరి ఇప్పుడు పోలేరా జంతు ప్రేమికులు? ఎక్కడ పోయింది రెడ్ క్రాస్, బ్లూ క్రాస్, వైట్ క్రాస్? ఏం పోయింది? ఇప్పుడు కనిపించట్లేదు రెడ్ క్రాస్ వాళ్ళకి జంతువులు చనిపోవడం. అసలు అంటే ఎవరైనా చిన్న వాళ్ళు చేస్తే వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళ ప్రశ్నిస్తారా? అసెంబ్లీ సాక్షిగా ఆయన గుంట నక్కలు అంటున్నాడు స్టేట్ యానిమల్ పట్టుకొని. ఇప్పుడు మరి అడగలేరా? అట్లానే ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే అక్కడే ఉన్న కొంచెం ఆగే పరిస్థితి ఏమైనా ఉంటుంది అంటారా? అట్లాంటి వ్యక్తులు, పెద్ద హీరోలు కానీ, చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కానీ. ఇప్పుడు ఇది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది కదన్న. తెలంగాణలో ఇంతమంది ఉండి వీళ్ళు మాట్లాడుకున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏముంటుందన్న? పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడాలన్నా అక్కడ చీఫ్ మినిస్టర్ వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళు చర్చించుకునే మాట్లాడతారు. అలాగంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబే మాట్లాడారు. ఎందుకంటే ఆయన 2002లో ఎప్పుడో జన్మభూమి అనే కార్యక్రమం తీసుకొచ్చారు. మరి ఆ జన్మభూమి కంటే మొక్కలు నాటుడే కదా. మరి ఇప్పుడు మొక్కలు ఆపమాడారా? చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఫ్రెండే కదా. మరి ఇప్పుడు చెప్పలేరా? ఆయనే చెప్పాలి కదా.